నమస్కారం. యాత్రాసుధకు స్వాగతం. ఈరోజు మనం కావేరీ నదీ తీరాన వెలసిన పరమ పావన క్షేత్రం శ్రీరంగం యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. 108 దివ్యదేశాలలో మొదటిది, అత్యంత ప్రధానమైనది, స్వయంగా శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న ఈ క్షేత్రాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ద్రవిడ నిర్మాణ శైలికి మకుటాయమానంగా ఈ ఆలయం నిలుస్తుంది. శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది. ఇది కావేరి మరియు కొల్లిడం నదుల మధ్య ఉన్న ఒక ద్వీపం వంటి ప్రాంతం. ఇక్కడ వాతావరణం సాధారణంగా ఉష్ణంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు. శీతాకాలం అంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు రంగ విమానం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దీనిని ఇక్ష్వాకు వంశపు రాజులు అయోధ్యలో పూజించేవారు. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత విభీషణుడికి ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. విభీషణుడు దీనిని లంకకు తీసుకువెడుతుండగా కావేరీ తీరాన విశ్రాంతి కోసం క్రింద పెట్టాడు. తిరిగి తీయబోగా అది భూమిలో స్థిరపడిపోయింది. అలా శ్రీరంగనాథుడు ఇక్కడే కొలువుదీరాడు. ఈ ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో 21 గోపురాలతో నిర్మితమైంది. ప్రధాన గోపురం రాజగోపురం 237 అడుగుల ఎత్తుతో ఆసియాలోనే అతిపెద్ద గోపురాలలో ఒకటిగా నిలుస్తుంది. 7 ప్రాకారాల గుండా ప్రయాణిస్తూ రాజగోపురాలను దాటుకుంటూ గర్భాలయంలోకి వెళ్ళడం ఒక యజ్ఞంలా అనిపిస్తుంది. అక్కడ శేషతల్పంపై పవళించి ఉన్న రంగనాథుని దివ్య మంగళ విగ్రహం చందనపు లేపనంతో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఈ విగ్రహం సున్నం, మట్టి మరియు కొన్ని ప్రత్యేక మూలికలతో చేయబడింది కాబట్టి దీనికి అభిషేకం చేయరు. కేవలం తైలకాపు మాత్రమే చేస్తారు. ఆ నీలిమేఘశ్యాముని దర్శనం జన్మధన్యం చేస్తుంది. ఇక్కడ జరిగే అత్యంత వైభవమైన ఉత్సవం వైకుంఠ ఏకాదశి. 21 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పరమపద వాసల్ గుండా స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదం. ప్రతి ఏటా చిత్తరై మాసంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరంగానికి సమీపంలోనే ఉన్న పంచభూత లింగాలలో జలలింగమైన జంబుకేశ్వర ఆలయం, శక్తివంతమైన అమ్మవారి క్షేత్రం సమయపురం మారియమ్మన్ ఆలయం, తిరుచ్చిలోని కొండపై ఉన్న వినాయక స్వామి ఆలయం అదే రాక్ ఫోర్ట్ టెంపుల్ మొదలైనవి చూడదగ్గ ఇతర దర్శనీయ స్థలాలు. శ్రీరంగాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి మధ్యకాలం అత్యంత అనువైనది. వైకుంఠ ఏకాదశి సమయంలో వెళ్ళాలనుకుంటే రద్దీ ఎక్కువగా ఉంటుందని గమనించాలి. హైదరాబాద్ నుండి తిరుచిరాపల్లికి నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి తిరుచికి నేరుగా విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుండి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి సుమారు 900 కిలోమీటర్ల దూరం. బెంగళూరు మీదుగా లేదా చెన్నై మీదుగా బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. శ్రీరంగంలో ఆలయ దేవస్థానం వారి కాటేజీలు, యాత్రీ నివాస్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అనేక ప్రైవేట్ హోటళ్ళు, మఠాలు అవే అహోబిల మఠం, ఆండవన్ ఆశ్రమం వంటివి తక్కువ ధరలో లభిస్తాయి. శ్రీరంగ యాత్రలో అత్యంత ముఖ్యమైనది కావేరీ నది స్నానం. ఆలయానికి సమీపంలోనే ప్రవహించే కావేరీ నదిని దక్షిణ గంగగా భావిస్తారు. స్వామివారి గర్భాలయ విమానం కావేరీ ఒడిలోనే వెలిసింది. భక్తులు తెల్లవారుజామునే అమ్మ మంటపం ఘాటు వద్ద కావేరీ నదిలో పవిత్ర స్నానం ఆచరించి ఆ తడి వస్త్రాలతోనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి సాంప్రదాయం. ఈ స్నానం వల్ల శారీరక శుద్ధి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీరంగం ఆలయంలోని మరొక అద్భుతం శ్రీ రామానుజరాచార్యుల వారి తిరుమేను శరీరం.
సుమారు 1000 ఏళ్ల క్రితం రామానుజులు ఇక్కడే పరమపదించారు. విశేషం ఏమిటంటే ఆయన భౌతిక కాయాన్ని దహనం చేయకుండా పద్మాసన స్థితిలో ఉన్న ఆయన శరీరాన్ని అలాగే భద్రపరిచారు. నేటికి మనం రామానుజుల వారి అసలు శరీరాన్ని వసంత మంటపం సమీపంలో దర్శించుకోవచ్చు. దీనికి సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని పూస్తారు. ఆయన గోళ్ళు, కళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీరు ఆధ్యాత్మిక శాంతి కోసం, మోక్షం కోసం వెతుకుతూ ఉంటే మీ తదుపరి యాత్ర ఖచ్చితంగా శ్రీరంగమే కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి క్షేత్ర మహిమలను తెలుసుకోవడానికి యాత్రాసుధా బై వెంకటరాజారావు క్రొవ్విడి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.